మనుషులతో అయితే పోరాడచ్చు సార్, రాక్షసులతో పోరాడాలంటే మేము మనుషులం సార్. రాక్షసులతో యుద్ధం చేయాలంటే మీలాంటి యుగ పురుషులు ఉంటేనే వాళ్ళతో యుద్ధం చేస్తారు సార్. మాలాంటి వాళ్ళు కాదు సార్. మీరు మా వెనుకలో ఉండాలి సార్. మీరు మా వెనుకలో ఉంటే పోరాడతా సార్. సార్ చావాలన్నా కూడా ధైర్యం ఉండాలి సార్. మామూలుగా ధైర్యం రాదు సార్. నేను నా బిడ్డలు నలుగురం మందు తాగి చచ్చినాం సార్. ఎందుకంటే చేసిన మోసం అట్టారు సార్. మేము 10 లక్షలు ఇస్తా ఉండి నా భూమికి నేనే అది చెప్పొద్దు, జగన్ దేవుడని చెప్పాలా నువ్వు అని చెప్పించినారు సార్. ఆ రోజు ప్రెస్ మీట్ లో నా భార్య చెప్తానే ఉంది సార్, ఇచ్చినాక చూద్దాం లేదు. మీరు నాకు సాయం చేయండి సార్, పోరాడతా సార్, నా ప్రాణం పోయినా పోరాడతా. కానీ నా కుటుంబానికి ఏదన్నా జరిగితే దానికి మీరు సాయం చేయాలి సార్. నా కుటుంబానికి అండగా ఉండాలి సార్. నాకు వచ్చేది పొద్దున్న నుంచి సాయంత్రం చేసే 300 సంపాదన. అదే సౌదీలో ఉంటే 50 జీతం సార్. ఇద్దరు బిడ్డలు సార్. అన్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 24 గంటల్లో ఆ భూమిలో మిమ్మల్ని మీరు అడుగుపెట్టే విధంగా నేను చేస్తాను. జగన్ కాదు కదా, ఎవడొచ్చినా మిమ్మల్ని మన్ని అడ్డుకోలేడు. ధైర్యంగా ఉండు. 10 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే. మనం మొదటి 24 గంటల్లో ఆ భూమిలో అడుగు పెడతాం. అంటే డౌట్ అవుతాం. ధైర్యం.